Okay, now we discuss about hydroelectric power plant. First in theoretical, next objective. ECET point of view or any competitive exam point of view. Now, hydroelectric power plant. ఇది కదా మనం వర్క్ చేసేది. హైడ్రో మీన్స్ వాటర్. నౌ వాటర్ నుంచి నువ్వు డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయలేవు. అంటే సాధారణంగా పర్సెప్షన్ ఏంటంటే H2O కదా, దీన్ని బ్రేక్ చేసి ఏదో దాని నుంచి అయాన్స్ని తీసుకొని పవర్ ప్లాంట్ అదే పవర్ ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం అన్న మిస్కన్సెప్షన్ బిఫోర్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ద పీపుల్ ఆర్ హ్యావింగ్ నవ్ ఆల్సో. సో సాధారణంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిందో అక్కడి నుంచి వస్తున్న వాటర్ని నువ్వు టచ్ చేస్తే నీకు షాక్ కొడుతుంది అన్న ఫీలింగు నాకు బిఫోర్ డిప్లొమా నాకు కొంతమంది చెప్పడం, అరే తర్వాత నేను నవ్వుకోవడం జరిగింది. సో వాట్ హ్యాపెండ్ ఈస్, వాటర్ అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో ఒక హిల్ ఏరియాలో ఒక మనం డ్యామ్ కట్టి అక్కడ వాటర్ని స్టోరేజ్ పెడతాం. ఎప్పుడైతే స్టోరేజ్ పెట్టావో దట్ విల్ బి అప్ హెల్ సమ్, అంటే కొంత హైట్లో ఉంటుంది. మనం ఎక్కడైతే ఈ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ నుంచి ఒక హైట్లో ఉంటుంది. సాధారణంగా ఇక్కడ డ్యామ్ కట్టి ఇక్కడ నువ్వు ఇంత అంటే హైట్లో డ్యామ్ కట్టి ఇఫ్ యూ కీప్ ద వాటర్ స్టోరేజ్ దెన్ దిస్ వాటర్ విల్ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకంటే స్టాండ్ స్టిల్గా ఉంది కాబట్టి దట్ వాటర్ విల్ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో నౌ దట్ బై యూజింగ్ దిస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ది వాటర్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే విశ్వంలో ఏంటంటే ఎదర్ ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, దట్ ఈస్ ద పాయింట్. అనే సాధారణంగా ఒక అంటే యూ కెన్ కన్వర్ట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ద అదర్. సో హియర్ నౌ వీఆర్ కన్వర్టింగ్ దట్ పిఈ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ టు electrical energy, where what is PE? mgh. So certainly if suppose there is a dam of, this is a pipe to come out the water, here you keep a one tap here, then this water will have a potential energy because this is having some certain height, and this water will have a mass and automatically G will be here. So that PE potential energy is mgh. So you see this formula next. Now this energy is converted into this potential energy, this form of potential energy is converted into electrical energy. Now how that is happening we see further. See, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ట్యాప్ ఇక్కడ ఇప్పగానే ఏమవుతుంది, ఇక్కడ ట్యాప్ ఇప్పగానే వాటర్ ఫ్లో అవుద్ది. సో దట్ standstill water comes into the moment. Okay na? So whenever a body having a moment, then that body will have a kinetic energy. So ikkada water nu tap ipte water flow avutundi kabatti that water itself having potential, that water the potential of the water itself converted into kinetic energy of the water. అంటే కాన్స్టెంట్గా ఉన్న వాటర్ని మనం ఎప్పుడైతే నువ్వు వాటర్ పైప్ ద్వారా పంపించావో డ్యూ టు ద గ్రావిటీ, దట్ వాటర్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ ద కైనెటిక్ ఎనర్జీ. నౌ ఈ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ బై యూజింగ్ ఆర్ త్రూ టర్బైన్స్ ఆల్రెడీ యూ మస్ట్ ఓకే, అది కావాలనుకుంటే వేరే టాపిక్ ఉంటుంది. సో మెకానికల్ ఎనర్జీ నౌ is available by converting the Ke of water into mechanical energy by using the device turbine. ఈ టర్బైన్ అనేది ఎలా ఉంటుంది, సపోజ్ ఇప్పుడు ఈ టర్బైన్ అనుకోండి, అది కొంచెం పిక్చరైజ్ చేద్దాం. ఈ వాటర్ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది వాటర్ వెళ్ళినప్పుడు ఈ టర్బైన్ ఇటో తిరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది తిరిగిందో, సో నౌ ఈ మెకానికల్ ఎనర్జీ ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో దీని మీద ఆల్టర్నేటర్ ఒకటి నువ్వు ఫిక్స్ చేస్తావు. నౌ వాట్ ద ఆల్టర్నేటర్ డూ, ఆల్టర్నేటర్ విల్ కన్వర్ట్ దిస్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దట్ ఈస్ ద ప్రాసెస్. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది potential energy of water is converted into kinetic energy. Kinetic energy is
again converted into mechanical energy through turbine. That turbine, on the turbine of the shaft, we again fix the alternator. This alternator now converts this mechanical energy into electrical energy. This is the process is happening. Now what is the potential energy? ఇక్కడ చూద్దాం. What is the potential energy అంటే see Q W H G into efficiency. Watts ఇది. See what is Q, what is W, what is H, what is 9.81 or G, small g. This is what is this. Now already I told you we must relating this P into this one. So ఇప్పుడు ఏంటంటే this P is the power at which is generated at in alternator. Now that P is కొంచెం ఏం లేదు, electrical energy generated by the alternator after all the processor happened. ఈ ప్రాసెస్ అంతా జరగకపోతే ఆల్టర్నేటర్లో నీకు జనరేట్ అవ్వదు. సో నౌ P ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ W ఇంటూ Q ఇంటూ G ఇంటూ H. దిస్ ఈస్ ఎఫిషియన్సీ. Do you know what is efficiency? Output by input. Because input is water inlet to the penstock అంటాం. ఈ గొట్టం పెట్టాం కదా, ఈ పెన్స్టాక్ అంటాం. పెన్స్టాక్లోకి వాటర్ ఇన్ఫ్లో అనింది. దిస్ ఈస్ ద ఇన్పుట్. ఆల్టర్నేటర్ పెట్టాం కదా, ఆల్టర్నేటర్ నుంచి బయటికి మనకి ఏసీ సప్లై ప్రొడ్యూస్ అయింది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది కదా, దిస్ ఈస్ అవుట్పుట్. సి వాట్ ఈజ్ ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ లెక్క. ఎఫిషియన్సీ ఈజ్ అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ ఈజ్ ఎఫిషియన్సీ ఇంటూ ఇన్పుట్ కదా. సో ఇదంతా ఇన్పుట్ అనుకుంటే ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ద అవుట్పుట్. నౌ P ఈజ్ ఇన్ వాట్స్. పవర్కి ఏంటి యూనిట్స్? వాట్స్. ఎఫిషియన్సీ రేషియో కాబట్టి, సేమ్ క్వాంటిటీ రేషియో కాబట్టి ఎఫిషియన్సీ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్. నౌ దిస్ W ఆర్ రో అంటాం. W or rho is the density of water. Density of water is always constant, that is 1000 kg per meter cube. Now Q is వాల్యూమెట్రిక్ ఫ్లో. అంటే ఒక సెకండ్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాల్యూమ్ వాటర్ బయటకు వస్తుంది ఈ పెన్స్టాక్ ద్వారా ఫ్లో అవుతుంది, దట్ ఈస్ Q. Q ఈజ్ వాల్యూమెట్రిక్ ఫ్లో, దట్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి ఎన్ని క్యూబిక్ వాటర్ దీనిలోంచి ఫ్లో అవ్వగలదు. G ఈజ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ ఇందాక 9.81 అన్నాను కదా, వేర్ G ఈజ్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. తెలిసింది కదా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. H ఈజ్ ద హైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్. అది చూపిస్తాను నీకు. దిస్ ఈస్ ద ఓవరాల్ పవర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఐడియల్ పవర్ ప్లాంట్. సి హియర్ అగైన్ ఒక్కసారి చూడండి. P ఈజ్ ఇన్ వాట్స్. This is electrical energy in watts. Now what is potential energy? mgh. So PE, potential energy in joule. Potential energy or work done, both are having the same unit, joules. So what is power? Work done by time. అంటే ఒక కంపారిజన్ చెప్తున్నాను, ఎందుకంటే సాధారణంగా ఒకే ఈక్వేషన్ వస్తుంది, మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు, బైగైన్ మీరు రిపిటేషన్ ఉండదు, ఎగ్జామినేషన్లో ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వాట్ ఈజ్ పవర్ అంటే వర్క్ డన్ బై టైమ్. వాట్ ఈజ్ వర్క్ డన్? జౌల్ పర్ సెకండ్. జౌల్ పర్ సెకండ్ ఈజ్ వాట్, బికాస్ దిస్ ఈజ్ ఫర్ పవర్. సో వాట్స్ ఈక్వల్ టు జౌల్ పర్ సెకండ్. మీరు అక్కడ క్వాంటిటీని ఏం అడిగాడు, ఏం చేశారనేది ఇంపార్టెంట్. నౌ వాట్ ఈజ్ వర్క్ డన్? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సి ఇది ఫిజిక్స్లో చేస్తుంటారు, అగైన్ ఇక్కడ ఒక్కసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటే ఆ ఇంటర్ప్రిటేషన్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. What is force? Mass into acceleration into distance. Mass having kg, acceleration is, and units comparison చూద్దాం. Meter per second square, distance is meter. Now ఇది కంప్లీట్ చేస్తే kg meter square per second square. Okay. Now what is work done? Joule. Joule అంటే kg meter square per second square. Okay. ఇంతవరకు ఓకే కదా. Now what is P?
ఎలక్ట్రికల్ పవర్. నౌ ఇక్కడ చూద్దాం, దీనిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి. ఎఫిషియన్సీ నో యూనిట్స్. రో వాట్ ఈజ్ రో ఆల్రెడీ చెప్పాను చూడండి. రో ఆర్ డబ్ల్యూ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ కేజీ పర్ మీటర్ క్యూబ్. సో మీరు కంపారిజన్లో కంగారు పడద్దు, జాగ్రత్త చూసుకోండి. సో దిస్ ఈస్ కేజీ పర్ మీటర్ క్యూబ్. క్యూ ఫ్లో, వాల్యూమెట్రిక్ ఫ్లో, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్. జీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇంటూ హెచ్, డెల్టా హెచ్ అంటే చేంజ్ ఇన్ హైట్ అనమాట. అంటే చెప్తాను అది ఎందుకు చేంజ్ ఇన్ హైట్ అంటే, సాధారణంగా మనం సీ లెవెల్తో పోలుస్తున్నప్పుడు చేంజ్ ఇన్ హైట్ పెడతాం, లేకపోతే డైరెక్ట్గా మెజర్ చేస్తే నో ఇష్యూ. సో మీటర్ కాబట్టి హైట్కి మీటర్ కాబట్టి మీటర్. నో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే నీకు ఫైనల్గా మిగిలింది ఏంటి? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ క్యూబ్. నౌ వాట్ ఈస్ హియర్? జౌల్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీన్ని కేజీ మీటర్ స్క్వేర్ by second square can be written as joule 1 by s. Second, joule per time, joule per second is watts. చూడండి, కంపారిజన్ కోసం నేను చెప్పాను, ఒకసారి చూసుకోండి. అంటే జౌల్ అంటే కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. సో ఇక్కడ కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ బై సెకండ్ అంటే దిస్ బికమ్స్ జౌల్ బై సెకండ్. దిస్ ఈస్ వాట్స్. సో దిస్ వే యూ కెన్ recollect your things what the necessary is. సో అంటే మీకు ఏది కావాలో దాన్ని మనము ఖచ్చితంగా ఇలా గుర్తుంచుకుంటే బెటర్. సాధారణంగా ఎఫిషియన్సీ అనేది హైడల్ పవర్ ప్లాంట్లో 0.9% ఉంటుంది, అప్రాక్సిమేట్, నాట్ ఎగ్జాక్ట్, అప్రాక్సిమేట్. ఓకే, నౌ దిస్ ఈస్ ద సింపుల్ లేఅవుట్ డయాగ్రామ్ ఫర్ ద హైడల్ పవర్ ప్లాంట్. సి దిస్ ఈస్ ద డ్యామ్. డ్యామ్ ఇలా కట్టిన తర్వాత ఇందులో వాటర్ స్టోరేజ్ అయ్యింది. ఈ వాటర్ స్టోరేజ్ నుంచి ఇక్కడ యాక్చువల్లీ ఇలా ఇక్కడ పెట్టాను కానీ పెన్ స్టాక్ ఇక ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే వాటర్ మొత్తం వస్తుంది కదా. సో కొంచెం బెటర్, కొంత ఉండాలి కదా. సో ఇక్కడ నుంచి ఇది పెన్ స్టాక్ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నాజిల్ ఉంటుంది. దీన్ని నాజిల్ చిన్నది అయిపోయింది చూడు. ఇది టర్బైన్ అనమాట. ఈ టర్బైన్ ఇది సాఫ్ట్. నేను అంటే ఒకవైపు నుంచి చూసి డ్రా చేసినట్టు అలా అవుతుంది, ఇలా వస్తుంది, ఇలా ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటుంది. ఓకే, వాటర్ వచ్చి దీని మీద పడుతుంది, ఇది పైకి వెళ్తుంది. అగైన్ తర్వాత ఈ ప్లేస్లో ఇది వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది వస్తుంది. సో దిస్ వే వాటర్ నువ్వు వన్స్ రిలీజ్ చేసినప్పుడు ఇలా ఈ టర్బైన్ బ్లేడ్స్ మీద పడడం వల్ల టర్బైన్ తిరుగుతుంది. ఓకేనా, ఈ టర్బైన్కి సాఫ్ట్ మీద ఆల్టర్నేట్ ఉంటుంది. దట్స్ వై యూఆర్ కాల్ ఇట్ యాజ్ పవర్ హౌస్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ పెన్ స్టాక్. ఈ పైప్ని మనం ఇంట్లో వాడతాం కదా, అదే పైప్ అనుకోండి, కాదు పెద్ద పెద్ద పైపులు ఉంటాయి. దిస్ ఈజ్ పెన్ స్టాక్, వాటర్ ఇలా వస్తుంది. ఓకేనా, సో హైట్ అన్నాం కదా, చూడండి ఈ మూత దగ్గర నుంచి బయటకు వచ్చింది కదా, ఈ హైట్ ఆఫ్ ద వాటర్ హైట్ ఇన్ ది సీ లెవెల్, ఇది రిజర్వాయర్లో హైట్ ఆఫ్ ది ఉంది కదా, అక్కడ నుంచి ఈ గ్యాప్నే హైట్ అంటాం. ఇక్కడ మనం హైట్ వాడడం చూసారా, ఇది. సో దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ హైట్. ఓకేనా, సో దిస్ వే ఇలా చెప్తాము. నెక్స్ట్ అసలు ఇగో ఇలా చూపించాను కదా, ఇది ఒక రకమైన టర్బైను, ఇది ఒక రకమైన టర్బైను, ఇది ఒక వేరు. చూడండి, ఇది వేరు. ఇదేంటంటే పెన్ స్టాకు మూవింగ్ వాటర్ అన్నాను, అంటే వాటర్ మూవ్ అవుతుంది ఇలాగా, ఇలా వచ్చి ఇక్కడ బయట వాటర్ ఇలా వెళ్ళిపోద్ది, ఫ్లో అవుద్ది. ఇక్కడ ఏంటంటే ఈ టర్బైన్ ఇదంతా, అంటే ఇది సపోర్ట్ ఉండాలి కదా. ఈ టర్బైన్కి ఇందులో వాటర్ ఎప్పుడైతే వెళ్ళిందో ఇది ఇలా తిరుగుతుంది. ఇదేమో చూడండి ఇలా తిరుగుతుంది, ఇదేమో చూడండి అంటే పేపర్లో బయటికి ఇది ఉంది, లోపలికి అది ఉందన్నమాట. ఇదేమో పేపర్కి అడ్డంగా ఉంది. చూసుకోండి, జస్ట్ వాటర్ ఇలా వెళ్ళడం వలన ఈ స్పిల్వేస్ నుంచి ఇలా తిరుగుతుంది. ఎప్పుడైతే ఇది తిరిగిందో ఇదంతా సాఫ్ట్. ఈ సాఫ్ట్ మీద, సాఫ్ట్ అంటే రాడ్డే, సాఫ్ట్ అంటే రాడ్ మీద పెడతాం కదా, దీనికి గాల్లో తిరగలేదు కదా, ఏదో సపోర్ట్ ఉండాలి కదా, ఇది రాడ్. దీనిపైన జనరేటర్ పెట్టాం. ఎప్పుడైతే ఈ టర్బైన్ తిరిగిందో ఆటోమేటిక్గా తిరుగుతుంది. ఇది ఎప్పుడైతే తిరిగిందో అగైన్ మనకి సప్లై జనరేట్ అవుద్ది. సో దిస్ ఈజ్ టర్బైన్, దిస్ ఈజ్ జనరేటర్, దిస్ ఈజ్ ద పెన్ స్టాక్
and in the penstock water is moving this way through the turbine and get away from the turbine. So in that span of water move, turbine will rotate. Okay na? And the same turbine shaft, generator will be fixed and automatically generator will move. So we generate electricity. This is the simple layout diagram. See, a hydroelectric power plant is supplied from a reservoir having a capacity of, example చూడండి, 10 power 8 meter cube at a head of 200 meters. If the electrical efficiency and hydraulic efficiency are 0.95 and 0.9 respectively, compute the total energy in kilowatt hour. Of course I cannot provide the answer, but you must try it. ఇక్కడ ఏంటంటే రెండు ఎఫిషియన్సీలు ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే, ఎఫిషియన్సీ ఓవరాల్ ఈక్వల్ టు ఎన్ని ఎఫిషియన్సీలు ఉన్నా మల్టిప్లై చేసేటివే. ఎన్ని ఎఫిషియన్సీలు ఉన్నా మల్టిప్లై చేసేటివే. సో వాట్ ఈస్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే, ఎఫిషియన్సీ ఓవరాల్ ఈక్వల్ టు 0.95 ఇంటూ 0.9, ఎంత వస్తే అంత. సో ఇక్కడ రిజర్వాయర్ కెపాసిటీ క్యూ కదా, ఎంత ఫ్లో అవుతుందని చెప్పలేదు. ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ ఏంటంటే 200 meters హెచ్ ఇచ్చాడు నీకు. ఓకే, క్యూ ఇచ్చాడు. రోని రో 1000 meter cube per second. చూడండి ఒకసారి, 1000 kg per meter cube. This is constant for the water. Different liquids ki మారిపోద్ది. So this is Q, this is height, this is rho, this is efficiency. So you can find directly kilowatt hour. Kilowatt hour అంటే యూనిట్స్, ఎంత జనరేట్ చేయగలదు అంటే, ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది, ఇది ఫ్లో ఇంత సెకండ్ ఫ్లో అవుతుందని చెప్పట్లేదు, ఇంత వాటర్ ఉంది, దీనివల్ల నువ్వు ఎంత ఎనర్జీ జనరేట్ చేయగలవు, కిలోవాట్ అవర్. ఓకే, దిస్ వే యూ కెన్ ఫైండ్. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటెడ్ పెర్ అవర్ పెర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ వాటర్. ఇంకోటి ఏంటంటే ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ వాటర్కి, ఓకేనా, 1 hourకి ఎంత ఎనర్జీ జనరేట్ చేయగలవు. దీస్ ఆర్ ద 2 different క్వశ్చన్స్. ఓకే, వర్కౌట్లో మనం చేద్దాం. ఇంకా మీకు వేరే క్లాస్లో నేను ప్రాబ్లమ్స్ చెప్తాను. దిస్ ఈజ్ ఎ స్మాల్, అంటే ఎలా అడుగుతాడనింది ఒక వ్యూ మీకు చెప్పాను. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈజీ అయిపోతుంది, బట్ వర్కౌట్ చేయాలి. నౌ ఇప్పుడు ఏదైనా ఒక జనరేటింగ్ ప్లాంట్ పెట్టాలంటే యూ మస్ట్ గో ఫర్ ద ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ సైట్కి వెళ్ళాలి, లేకపోతే నీకు నచ్చినట్టు నువ్వు కట్టేయకూడదు. ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ సైట్ ఆఫ్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో వాట్ ఈస్ ద మేజర్ థింగ్స్ యూ మస్ట్ కన్సిడర్ ఫర్ సెలక్షన్ ఆఫ్ ద సైట్. ఇప్పుడు మనం ఏంటిది ప్లాంట్, దాన్ని బట్టి వెళ్ళాలి. హైడ్రో మీన్స్ వాటర్, క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉండాలి. ఫస్ట్ పాయింట్ నువ్వు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ మస్ట్ బి హై, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉండాలి. అగైన్ సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని స్టోరేజ్ చేయగలగాలి. స్టోరేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి పాసిబుల్. ఇప్పుడు గోదావరిలో మనం ఎందుకు అడ్డంగా కట్టలేకపోతున్నాం? గోదావరిలో కట్టడానికి నీకు అప్ హిల్ లేదు, ఇలాగ ఉండాలి. సో ఇక్కడ కట్టామనుకో, అంటే కొంచెం స్లోప్ ఉండాలి, ఇక్కడ అంతా వాటర్ స్టోర్ అవుద్ది. గోదావరి ఎలా ఉంది, ప్లెయిన్గా ఉంది. ఇక్కడ కానీ కడితే మొత్తం రాజమండ్రి ఆ పైన మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి, ములిగిపోతాయి. కాబట్టి మనం ఇక్కడ పాసిబుల్ కాల గోదావరి మీద. ఇంకొంచెం అది పోలవరం అన్నారు కదా, ఇంకొంచెం ముందుగా మనం అది చేస్తున్నారు. సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ మస్ట్ బి హై. సెకండ్ది ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ మస్ట్ బి పాసిబుల్. తర్వాత స్టోరేజ్ చేసినంత మాత్రాన్ని సరిపోదు. ఏది ఒక లో హెడ్లో నువ్వు ఎక్కువ వాటర్ చేస్తానంటే కుదరదు. వాటర్ హెడ్ అప్టైన్ మస్ట్ బి హై. వాటర్ హైట్లో ఉండాలి. అప్పుడు వాటర్ హైట్లో ఉంటే కిందకి పడేసరికి స్పీడ్గా వస్తుంది. కాబట్టి తర్వాత నువ్వు కట్టినంత మాత్రాన నువ్వు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలా. ట్రాన్స్పోర్ట్ ఇస్ త్రూ ట్రాన్స్మిషన్ లైన్. కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ ద పవర్ స్టేషన్ సైట్ ఫ్రమ్ లోడ్ సెంటర్ అంటాం. అంటే సిటీ సెంటర్ ఆర్ ఏదైనా ప్లాంట్లు ఉన్నాయనుకో, ఎక్కువ ప్లాంట్లో, దాన్ని లోడ్ సెంటర్ అంటాం. మస్ట్ నాట్ బి లాంగర్. చాలా దూరం ఉండకూడదు. ఎంత దగ్గరగా ఉంటే అంత బెటర్. సో ఎందుకు
దిస్ ఈజ్ టు మినిమైజ్ ద ట్రాన్స్మిషన్ లైన్. అంటే ఒక పెద్ద లైన్ వేసుకుంటూ మనం పంపిస్తాం కదా, అందులో కరెంట్ ఫ్లో అవడం వల్ల కొంత లాస్ ఉంటుంది. ఆ లాసెస్ తగ్గించడం కోసం లోడ్ సెంటర్కి దగ్గరగా ఉంటేనే బెటర్. ఓకే, నౌ డిఫరెంట్ గ్రాఫ్స్ చూద్దాము. ఫస్ట్ గ్రాఫ్ ఏంటంటే హైడ్రోగ్రాఫ్. ఈ గ్రాఫ్స్ అన్నీ నువ్వు స్టడీ చేసిన తర్వాత మాత్రమే నువ్వు పవర్ ప్లాంట్ కట్టడానికి వెళ్ళాలి. లేకపోతే లేదు నేను ఇక్కడ కట్టే పర్లేదు, ఈ సంవత్సరం వర్షం పడింది, నెక్స్ట్ ఇయర్ పడకపోయినా పర్లేదు అంటే కుదరదు. సో ఎవ్రీ మంత్ ఏ రేషియోలో వాటర్ అక్కడ ఫ్లో, మనకి రెయిన్ వాటర్ అవైలబిలిటీ ఉంది, రెయిన్ వల్ల వాటర్ అక్కడ ఏరియాలో ఎంత బాగా అవైలబిలిటీ ఉందనేది ఇంపార్టెంట్. ఇక్కడ హైడ్రోగ్రాఫ్ అంటే టైమ్ ఇన్ అవర్స్, డిశ్చార్జ్ ఇన్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. అంటే ఒక కాలువ దగ్గర కూర్చొని నువ్వు సంవత్సరాలు స్టడీ చేస్తే కానీ నువ్వు అక్కడ పవర్ ప్లాంట్ కట్టాలా లేదా అనేది డిపెండ్ అవుతాయి. సో సపోజ్ టైమ్ ఇన్ అవర్స్, ఈ ఫస్ట్ 0 hours స్టార్ట్ చేసావు ఇన్ ది మిడ్ నైట్, 1 o'clock, 2 o'clock, 3, 4, 5, 6, 7 అలా 24 hours. ఎలాగ గ్రాఫ్ అక్కడ రెయిన్ ఫాల్ ఎలా ఉంది, ఓకేనా, ఎలా డిశ్చార్జ్ ఉంది, ఆ రెయిన్ ఫాల్ అలా పక్కన పెడితే వాటర్ ఎలా ఫ్లో అవుతుంది అన్నది నువ్వు లెక్కేసుకోవాలి. దిస్ ఈజ్ హైడ్రోగ్రాఫ్. ఓ గ్రాఫ్ మీద గీసుకోవాలన్నమాట ఇలా, ఓకేనా. క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ క్యూబిక్ మీటర్ పర్ సెకండ్, ఇక్కడేమో టైమ్ ఇన్ అవర్స్ వేసుకొని, సో ప్రతి అవర్కి నీకు ఎంత వాటర్ ఫ్లో వెళ్తుందో చూసుకోవాలి, ఓకేనా. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్లాట్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ డిశ్చార్జ్ వర్సెస్ టైం. ఇన్స్టంటేనియస్ అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎంత వాటర్ ఉంది, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎంత వాటర్ ఫ్లో ఉంది, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎంత వాటర్ ఫ్లో ఉంది, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో అంటే ఈ టైంలో ఎంత ఉంది, అలా వెళ్ళిపోతుంటుంది వాటర్. అబ్బో ఇప్పుడు ఎక్కువ వచ్చింది, ఇలా వస్తే కట్టకూడదు, ఇలా కంటిన్యూస్ ఫ్లో ఉండాలి. ఈ కంటిన్యూస్ ఫ్లో ఉన్నది కదా, దీన్ని బేస్ ఫ్లో అంటాం. ఇది పీక్ ఫ్లడ్. ఈ టైంలో నువ్వు ఇట్లా చేసుకోలేవు, ఎందుకంటే వచ్చి జమ్మును కూర్చి కొడుతుంది. సో ఖచ్చితంగా నువ్వు దానికి వేరే దారి ఇచ్చేయాలి, ఎందుకంటే అంత వాటర్ నీ లోపలికి వెళ్ళింది అనుకో, నీ పవర్ ప్లాంట్లోకి వెళ్ళింది అనుకో, పవర్ ప్లాంట్ ముందు కొట్టుకుపోద్ది. కాబట్టి ఒక దారి ఇలాగా, అంటే ఇలా ఫ్లో అవుతుంది, నదిలో నుంచి నీరు వెళ్తుంది, నువ్వు ఇక్కడ నుంచి ఒక స్పిల్వే తీసుకొని ఇక్కడ పవర్ హౌస్ కడతావు, ఓకేనా. సో ఇలా వస్తుంది వాటరు, ఇది కంటిన్యూస్ పోద్ది. ఇంత వాటర్ నువ్వేం చేయలేవు, బట్ ఈ కాస్త వాటర్ నువ్వు యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంత పెద్ద వాటర్ని నువ్వు ఆపాలంటే ఇంపాసిబుల్. కాబట్టి దాని మానాన్ని అది పోనిస్తూ కొంత వాటర్ని కంటిన్యూస్గా మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంటుంది కదా, ఇలా వచ్చి ఇందులో కలిపేయాలి వాటర్ని, ఓకే. సో అది కంటిన్యూస్ నువ్వు ఫ్లో ఎంత ఇవ్వగలవు, కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఆ టైంలో ఎంత ఇవ్వగలవు, దాన్ని బట్టి నీకు ఈ హైడ్రోగ్రాఫ్ గీసుకొని ఈ పవర్ ప్లాంట్ కెపాసిటీ నువ్వు డిసైడ్ చేయాలా. పెద్దది కట్టేసినా కష్టం, చిన్నది కట్టేసినా కష్టం. ఒక్కసారి ఇది ఎలా అవుతుందంటే, సాధారణంగా ఈ హిమాలయాలు ఉన్నాయి కదా, అక్కడ మంచుగడ్డ కరుగుతూ ఉంటుంది కదా. మంచుగడ్డ కరిగినప్పుడు ఎప్పుడు కరుగుతుంది, మధ్యాహ్నం 12 గంటలకి బాగా ఎండ కాస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ మంచుగడ్డ కరిగి వాటర్ ఫ్లో వస్తుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎలా ఉంటుంది, తక్కువ ఎండ ఉంటుంది కాబట్టి తక్కువ వస్తుంది అనమాట అలా. సో దాన్ని బట్టి నువ్వు ఒక పీక్ ఫ్లడ్ అది ఈ హైడ్రోగ్రాఫ్ గీసుకొని, అంటే ఈ అవర్స్కి ఒక గంటకి ఫస్ట్ 1 o'clockకి కంటిన్యూసే 1 AM, 2 AM, ఇక్కడ 12 PM, 14 PM, 24 hours కదా, 24 PM చూసుకోండి. ఈ రైల్వే టైము AM 1, 2, 3, 4 AM అలా రాయం అసలు యాక్చువల్గా 1 o'clock, 2 o'clock, 1 hour, 2nd hour, 3rd hour, 4th hour, 14th hour, 15 hours, 2nd hours, 3 hours, 4 hours, 5 hours, 15 hours అని రాస్తాం అనమాట. సో ఆ ఫ్లోలో ఆ రోజుకి ఎంత ఫ్లో అవుతుందో చూసుకొని, ఇన్ దట్ వే యూ కెన్ కన్స్ట్రక్ట్ by using the base load and peak load. You cannot utilize this peak flood because ఇది ఇంత ఆపడానికి ట్రై చేస్తే మొత్తం ప్లాంట్ అంతా కొట్టుకుపోద్ది. కాబట్టి ఈ బేస్ లోడ్లో నువ్వు ఎంత అవైలబిలిటీ ఆఫ్ కెపాసిటీ పెట్టగలవో దాన్ని బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. ఆల్రెడీ పవర్ ఈక్వేషన్ చెప్పాం కదా, దాన్ని బేస్ చేసి దిస్ ఈజ్ హైడ్రోగ్రాఫ్.
నెక్స్ట్ వచ్చి ఫ్లో డ్యూరేషన్ కర్వ్. ఇక్కడ చూడండి, దీనికి ఇంచుమించు నీకు అలాగే కనిపిస్తుంది, కానీ పర్సంటేజ్ ఆఫ్ టైం అంటే 100% ఇది. అంటే 24 అవర్స్లో, సపోజ్ 24 అవర్స్లో ఒక ఈ పీక్ లోడ్ ఉంది కదా, ఇది 5 అవర్స్ వచ్చింది అనుకోండి, ఈ డ్యూరేషను 5 అవర్స్ వచ్చింది అనుకోండి. 5 అవర్స్ అంటే 5 అవర్స్ ఇన్ హౌ మచ్ పర్సెంట్ ఇన్ 24? దిస్ ఈజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ టైం. దిస్ కర్వ్, దిస్ యాక్సెస్ ఈజ్ పర్సెంటేజ్ ఆఫ్ టైం, దిస్ యాక్సెస్ ఈజ్ ఫ్లో రేట్. సేమ్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎంత మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుందని చూడండి. ఫ్లో డ్యూరేషన్ కర్వ్ సప్లైస్ డేటా అబౌట్ ద ఫ్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రివర్ ఫర్ ఏ సెలెక్టెడ్ రీజియన్. ఏదో ఒక రీజియన్లో సబ్జెక్టెడ్ టు ఆల్ రికార్డెడ్ ఫ్లోస్ ఇన్ ద రివర్. ఆ రివర్లో నీకు ఎంత అవైలబిలిటీ ఆఫ్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టైంలో ఎంత ఫ్లో ఉంది, ఎంత ఫ్లో రేట్ ఉందనింది ఈ ఎఫ్డిసి చెప్తుంది, ఫ్లో డ్యూరేషన్ కర్వ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే విత్ ఎఫ్డిసి ది టైమ్ అవైలబిలిటీ పర్సంటేజ్ ఆఫ్ ఎనీ ఫ్లో రేట్ కెన్ ఈజీలీ బీ అప్టైన్డ్. ఆ ఫ్లో రేటు ఇంత అంటే ఈ 24 అవర్స్లో ఇంత పర్సంటేజ్ ఆఫ్ టైంలో ఇంత ఫ్లో ఉంది అని చెప్పొచ్చు. అది ఫ్లో డ్యూరేషన్ కర్వ్. ఇది ఆబ్జెక్టివ్లో కవర్ అయినప్పుడు మీకు ఈజీగా ఒక పాయింట్ బై పాయింట్ మీకు వస్తుంది, డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చి పవర్ డ్యూరేషన్ కర్వ్. ఈ పవర్ డ్యూరేషన్ కర్వ్ వచ్చి ఫ్లో డ్యూరేషన్ కర్వ్ నుంచి జస్ట్ కన్వర్ట్ చేయడమే. ఓకేనా, సో దీన్ని పవర్ కింద కన్వర్ట్ చేస్తాం. ఆల్రెడీ మనకు ఉంది కదా, సో మంత్రం P = సో దానిలో ఇది. ఓకేనా, ఇక్కడ డిశ్చార్జ్ కదా, ఇది మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఈజ్ ద డిశ్చార్జ్. సో ఈ మిగతావన్నీ సేమ్. ఓకేనా, హైట్, ఎఫిషియన్సీ, సో ఇదే కదా ఇంపార్టెంట్. P ఈజ్ ప్రొపోర్షనల్ టు హియర్ Q, వేర్ Q ఈజ్ ఇది. ఓకేనా, దీన్ని జస్ట్ కన్వర్ట్ చేయడమే. దట్ ఈస్ పవర్ డ్యూరేషన్ కర్వ్. నెక్స్ట్ కర్వ్ వచ్చి మాస్ కర్వ్. సో మాస్ కర్వ్ అంటే ఏంటంటే 1 ఇయర్ తీసుకోవాలి నువ్వు ఎక్స్ మీద. 1 ఇయర్ తీసుకొని ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అప్ టు డిసెంబర్ 12 months ఇక్కడ నువ్వు వేసుకొని, ఇక్కడ ఏం చేస్తావంటే ఇక్కడ చూడు, ఎక్యుములేటెడ్ ఫ్లో, ఎంత ఎక్యుములేట్ చేసి నువ్వు ఎంత ఫ్లో చేయించగలవు చూడు. ది మాస్ కర్వ్ ఇండికేట్స్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ క్యూబిక్ మీటర్ అప్ టు ఏ సర్టెన్ టైం. ఈ మొత్తం ఇక్కడ ఈ పాయింట్ ఏది నీకు చూపిస్తుంది అంటే 12 నెలలకి ఎంత వాటర్ రిజర్వాయర్లో ఉంది అని చెప్పొచ్చు అనమాట. ది స్లోప్ ఆఫ్ ద కర్వ్ అట్ ఎనీ పాయింట్ షోస్ ద రేట్ ఆఫ్ ఫ్లో అట్ దట్ పాయింట్. ఇక్కడ ఎంత రేట్ ఆఫ్ ఫ్లో ఉందో చూసుకొని మనం చెప్పచ్చు. సాధారణంగా ఈ స్ట్రైట్ లైన్ గీస్తాము. ఈ స్ట్రైట్ లైన్లో యావరేజ్న ఈ మంత్లో ఎంత ఫ్లో ఉంది, ఈ మంత్లో ఎంత ఫ్లో ఉంది, ఈ మంత్లో ఎంత ఫ్లో ఉంది అన్నది చెప్పడం. ఇట్ ఈజ్ ఎ ప్లాట్ ఆఫ్ క్యుములేటివ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. అంటే జాన్వరిలో ఒక 10 లీటర్స్ అనుకో, ఫిబ్రవరిలో జాన్వరి ప్లస్ ఫిబ్రవరి క్యుములేటివ్ అనమాట. క్యుములేటివ్ అంటే సమ్ ఆఫ్ అని. అదే మార్చిలో నువ్వు చెప్తే జాన్వరి, ఫిబ్రవరి, మార్చి మొత్తం 3 కలిపి ఇంత అని. ఓకేనా, సో ఇట్ ఈజ్ ఎ ప్లాట్ ఆఫ్ క్యుములేటివ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ దట్ కెన్ బి స్టోర్డ్ ఫ్రమ్ ఏ స్ట్రీమ్ ఫ్లో వర్సెస్ టైమ్ ఇన్ డేస్, ఇన్ ఏ డే ఆర్ వీక్ ఆర్ మంత్. దిస్ వే మాస్ కర్వ్ అనేది. సో మీకు ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చినప్పుడు మైండ్ ఫిక్స్ అవుద్ది, డోంట్ వరీ, జస్ట్ ఒకసారి గో త్రూ ఇట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆన్ హైడల్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చి how many types of power plants, hydel power plants, and what are the turbines you are using in that, and what type of turbine for what type of plant అనేది మనం డిస్కస్ చేద్దాం.